हाई फ्रेंड्स अंदरिकी नमस्ते वेलकम टू मై ఛానల్ फ्रेंड्स ఈ రోజు మనం సీడ్ యాక్సిస్ రోడ్ లోని ఇక్కడ ఒక చక్కటి వెహికల్ అయితే ఉందండి। దీన్ని చక్కగా మోడిఫై చేశారు। దీన్ని ఏ విధంగా వాడతారంటే మన సీడ్ యాక్సిస్ రోడ్ లో గ్రీనరీకి సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి కదండి। అలాంటి మొక్కలు ఇక్కడ మనకి అమరావతిలోని చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి। సిటీ డెవలప్మెంట్ కోసం గ్రీనరీ కూడా అదే స్థాయిలో ఇక్కడ గ్రీనరీ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారండి। ఏడీసీ డిపార్ట్మెంట్ వరకు అయితే దీన్ని ఈ వెహికల్ ని మోడిఫై చేశారు। దీన్ని ఏ విధంగా వాడతారనేది నేను మీకు వివరంగా చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తానండి। ఫ్రెండ్స్ ఇది ఎట్లాగంటే మనకి సీడ్ యాక్సిస్ రోడ్ లో బాగా ట్రీస్ ఉన్నాయి కదండి, వాటికి ఇట్లాగా గుంటలు తీసేసి చక్కగా అందులో మొక్కలు వీళ్ళు ఆల్రెడీ మొక్కల్ని చక్కగా గార్డెన్ లో చేసేసండి। దీన్ని తయారు చేసి మొక్క ఒక షేప్కి వచ్చేదాకా దాన్ని డిజైన్గా దాన్ని చక్కగా పోషించి పెద్ద చేసి దాన్ని తీసుకొచ్చి ఇట్లాగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా రోడ్డు పక్కన చక్కగా మనకి ఈ పూల చెట్లు వచ్చేలాగా ఇక్కడికక్కడ డిజైన్ చేస్తున్నారండి। ఎప్పటికప్పుడు నిరంతరం ఇక్కడ వర్క్ చేసి మనకు అద్భుతమైన నగరంలో మన చక్కటి గ్రీనరీ అందించే విధంగా వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు। దానిలో భాగంగా ఈ వెహికల్ని అయితే వీళ్ళు రెడీ చేశారండి। దీన్ని ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చిందంటే మనకి మన అమరావతిలో కన్స్ట్రక్షన్ దగ్గర పెద్ద పెద్ద ప్రొక్లైన్స్ జేసీపీలు చాలా అందుబాటులో ఉన్నాయి, కానీ అవి కూడా చేయలేని వర్క్ ఇది చేసే అవసరం ఉంది కాబట్టి దీన్ని మోడిఫై చేశారు। దీన్ని ఎట్లాగంటే చిన్న చిన్న సందులలో వాకింగ్ ట్రాక్స్ దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్ పక్కన మన ఈ మధ్య గ్రీనరీకి చేశారు కదండి వెహికల్ ఇంకోటి వచ్చింది, ఆ ట్రీస్ అన్ని బాగా ఎక్కువైపోయి ఎక్స్ట్రా ఎట్లా పడితే అట్లా ఉన్నాటిని ఒక యూనిఫామ్డ్గా చక్కగా దాన్ని డిజైన్గా ఒక లెవెల్లో కట్ చేసుకుంటూ వెళ్ళింది కండి ఆ వెహికల్। అదేవిధంగా ఇది కూడా ఈ వాకింగ్ ట్రాక్స్ పక్కన చిన్న సైక్లింగ్ ట్రాక్స్ ఇట్లాగే ఇంకొక లైన్ ఉందండి, ఆ లైన్లో ఇది చక్కగా వర్క్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది। ఆ విధంగా ఈ వెహికల్ అనేది డిజైన్ చేయబడింది। దీన్ని టెస్టింగ్ కోసం ఇక్కడైతే ట్రైల్ చేస్తున్నారండి। నేను అనుకోకుండా ఇటు వచ్చి మీకు ఈ వీడియో తీసానండి చూపించాలని। అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అమ్మటే ఉన్న ట్రీస్ అన్ని కూడా డెవలప్మెంట్ ఎప్పటి నుంచో చేస్తున్నారండి। కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాగా స్పీడ్ ఊపందుకుంది, ప్రతిదీ కూడా గ్రావెల్ తోలేసారు రోడ్డు మధ్యలో, ఇంకా వాకింగ్ ట్రాక్స్ మధ్యలో ఇక్కడ రోడ్స్ అవి త్వరలో రాబోతున్నాయి। వీటికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ట్రీస్కి ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ వీటిని పోషిస్తున్నారండి। చక్కగా వాటర్ అందిస్తున్నారు, మెడిసిన్ అందిస్తున్నారు। ఈ మధ్య డ్రోన్ తోటి ఇదనేది పిచికారీ చేసి దీనివల్ల చేయడం వల్ల ఏమైందంటే కటింగ్ చేసిన కాడ అక్కడ చక్కగా మళ్ళీ ఇగురులాగా వచ్చేసి చక్కగా చెట్లు అనేది గుబురుగా వచ్చే విధంగా వీళ్ళైతే బాగా పోషణ అనేది చేస్తున్నారండి। అదేవిధంగా మనకి వాకింగ్ ట్రాక్స్కి సీడ్ యాక్సిస్ రోడ్డు మధ్యలో ఇట్లా ఒక రోడ్డు అయితే వస్తుందండి। ఆ రోడ్డు దేనికంటే మన ఇక్కడ ఇదే మన ఏడీసీ వారి నర్సరీ ఉందండి అక్కడ లోపల, అక్కడ నుంచి బాగా వెహికల్స్ ఇక మొక్కలు అనేది బాగా రవాణా జరుగుతూ ఉంటుంది। ఎందుకంటే మన అమరావతి నగరం మొత్తం ఇక్కడ గ్రీనరీ విస్తరించాలి కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ తిరగడానికి అటు ఇటు వెళ్ళడానికి కానీ ఈ రోడ్డు అనేది అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు। దీని ద్వారాగా ఎప్పటికప్పుడు గ్రీనరీ ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఒక పక్క కన్స్ట్రక్షన్ పూర్తవుతుండగానే ఇక్కడ గ్రీనరీ కూడా రెడీ చేయడానికి అయితే వీళ్ళు బాగా కృషి చేస్తున్నారండి। అందులో భాగంగా ఇక్కడ ప్రతి పని చాలా స్పీడ్గా జరుగుతుంది। ఇవన్నీ కూడా నేను మీకు చూపించాలని అయితే ఎప్పటికప్పుడు నిరంతరం నేను అమరావతి సిటీలో తిరుగుతూ ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నానండి। కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కండి అది నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది। ఆ విధంగా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుందండి, మీరు చూడవచ్చు। ఓకే ఫ్రెండ్స్, అలాగే చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియట్లేదండి, కాస్త మీకు తెలియకపోతే పక్కన ఎవరన్నా అడిగి చేయించండి ప్లీజ్, ఏమనుకోమాకండి। అలాగే నేను చేసే మంచి పని మీకు మంచిగా అనిపిస్తే ఇంకా ఎంకరేజ్ చేయండి। ఇదేంటంటే నా ఉద్దేశం అందరికీ చూపించాలి మన అమరావతి గురించి, నాకు తెలిసింది నా మాటల్లో నేను మీకు ఈ విధంగా చెప్తున్నానండి।